మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి పరీక్షలకు సంబంధించిన అక్రమ లావాదేవీలకు సంబంధించి అర్హత లేనటువంటి వాళ్లకు ఉద్యోగాలు వచ్చినాయని, స్పోర్ట్స్ కోటాలలో పేకాట ఆడే వాళ్లకు గొప్ప క్రీడాకారులుగా పదవులు ఉద్యోగాలు వచ్చాయని, దీని మీద విచారణ జరిపించాలా అని ఆయన డిమాండ్ చేయటం జరిగింది. మేము సవాల్ అని ఎక్కడి నుంచో దూరం నుంచి తొడలు కొట్టడమే తప్ప చంద్రబాబు గారు వారి కొడుకు వాళ్ళెప్పుడు కూడా దాని మీద విచారణకు సిద్ధం కాకపోవటము, గ్రూప్ 1 సర్వీసులకు ముడిపెట్టి గ్రూప్ 1 సర్వీసులో చాలా అవకతవకలు జరిగినాయని పెద్ద ఎత్తున చంద్రబాబు గారికి కావలసినటువంటి విషపు పత్రికలలో పెద్ద ఎత్తున రాయించటము, ఏకపక్షంగా అసెంబ్లీలో దాని మీద విశృంఖలంగా మాట్లాడడమే తప్ప జగన్ గారు నిన్న స్పష్టంగా ఇప్పటికి 24 గంటలు దాటిపోతున్నాయి, రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయడానికి నేను సిద్ధం, మీరు విచారణకు ఆదేశించండి అని చెప్పినా కూడా తోక ముడుస్తున్న చంద్రబాబు ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఎంతసేపు విమర్శకి ప్రతి విమర్శ అన్నది బూతుదండకంగా మారిపోయిందే తప్ప తాము చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఎదురుదాడి చేయటమే తప్ప సరైనటువంటి విచారణకు ఆదేశించటంలో పూర్తిగా పలాయనం చిత్తగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిమాండ్ చేశారో, మా పాలనలో జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షల మీద సిబిఐ ఎంక్వైరీ, మీరు చేసినటువంటి ఘోరమైన నేరగ్రస్తమైనటువంటి డిఎస్సి పరీక్ష నిర్వహణల మీద సిబిఐ ఎంక్వైరీ వెంటనే వేయాల్సిందిగా, మీకు దమ్ముంటే చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.